హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో ఈ అందమైన సువాసన భరితమైన సంపంగి పూల మొక్క గురించి. దీనికి మ్యాగ్నోలియా చంపా అని, గోల్డెన్ చంపా అని, ఇంకా స్వర్ణ చంపా అనే పేర్లు కూడా ఉన్నాయి. మన సైడ్ అయితే సంపంగి అంటారు. ఈ అందమైన సంపంగి పూలు పూసిన తర్వాత 1-2 రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటాయి. వింటర్లో అయితే 2 రోజులు, సమ్మర్లో 1 రోజు మాత్రమే ఫ్రెష్గా ఉంటాయి. సంపంగి మొక్కను కుండీలో ఎలాంటి మట్టి మిశ్రమంలో పెంచుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. నేను ఈ సంపంగి మొక్కను తీసుకొచ్చి దగ్గర 2 వారాలు అవుతుంది. ఈ వీడియో కోసం మన సబ్స్క్రైబర్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. సారీ అండి, కొంచెం వర్క్ ఉండడం వల్ల డిలే చేశాను. ఈరోజు ఈ సంపంగి మొక్కను ఎలాంటి మట్టి మిశ్రమంలో నాటుకోవాలో తెలుసుకుందాం. దానితో పాటు ఈ మొక్కను పెంచుకోవడానికి కొన్ని కేర్ టిప్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సంపంగి మొక్కను అందరూ ఎక్కువగా ఎందుకు ఇష్టపడతారంటే ఇది మంచి సువాసనను వెదజల్లుతూ ఉంటుంది. పువ్వులు పూసినప్పుడు చుట్టూ ఉన్న ప్రాంగణం అంతా కూడా సువాసనతో నిండిపోతుంది. సంపంగి మొక్కను నాటుకోవడానికి సరైన ప్లేస్ అయితే నేలలో ఈ మొక్కను వేస్తే చాలా పెద్ద చెట్టు అవుతుంది. దీనిని కుండీలో పెంచుకోవాలంటే కనీసం మనం 14 నుండి 15 ఇంచుల కుండీలో పెంచుకోవాలి. పెద్ద సైజు కుండీలో పెంచుకుంటేనే ఇది చాలా మంచిగా ఆరోగ్యంగా పెరిగి పువ్వులు పూస్తుంది. నేను ఈ సంపంగి మొక్కను నాటడానికి 14 ఇంచుల కుండీని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజు టబ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో కూడా పెంచుకోవచ్చు. కుండీకి నీళ్లు వెళ్ళిపోవడానికి కన్నాలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఈ మొక్కను నాటడానికి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. మట్టి ఎప్పుడూ కూడా వెల్ డ్రైన్డ్ ఉండాలి. మరీ ఎక్కువ తేమ మట్టిలో ఉండిపోకూడదు. లైట్గా కొద్దిపాటి తేమను మట్టిలో ఉండేలాగా చూసుకుంటే చాలు. ఓవర్ వాటరింగ్ అస్సలు చేయకూడదు. మట్టి ఉండలుగా జిగురుగా ఉన్న మట్టిని అస్సలు వాడకండి. మట్టి మిశ్రమం కోసం ముందు 40% మట్టిని తీసుకుందాం. మీ ఏరియాలో దొరికే మట్టిని తీసుకోండి. ఇక్కడ ఎర్రమట్టే ఎక్కువ దొరుకుతుంది, అది 40% తీసుకుంటున్నాను. ఈ మొక్క బాగా పువ్వులు పూయాలంటే మంచి పోషకాలు కూడా మనం అందించాలి కదా, కాబట్టి కంపోస్ట్ని 30% తీసుకోవాలి. మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది తీసుకోండి. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ లేదా లీఫ్ కంపోస్ట్ లేదా వెర్మి కంపోస్ట్ ఏదైనా పర్వాలేదు. నేను వెర్మి కంపోస్ట్ తీసుకుంటున్నాను. తర్వాత 15% కోకోపీట్ని తీసుకోండి. కొంచెం తేమ మట్టిలో ఉండాలి కాబట్టి కోకోపీట్ని తీసుకుందాం. మిగిలిన 15% ఇసుకను తీసుకోండి. ఇసుక మట్టి గట్టిపడిపోకుండా ఉండలుగా అవ్వకుండా మొక్క వేర్లకు గాలి తగిలేలాగా చేస్తుంది. డ్రైనేజ్ సిస్టమ్ కూడా కరెక్ట్గా ఉండేలాగా చేస్తుంది. ఎలాంటి ఫంగస్ కానీ చీడపీడలు కానీ మట్టిలో రాకుండా ఉండడానికి 2-3 చెంచాలు వేపపిండిని కూడా కలుపుకుందాం. ఇంకొక పాయింట్ ఏంటంటే సంపంగి మొక్కకు ఫాస్ఫరస్ ఎక్కువ శాతం కలిగి ఉండే ఎరువులను వాడాలి. కెమికల్ ఫెర్టిలైజర్స్ సంపంగి మొక్కకు వాడకండి. కేవలం ఆర్గానిక్ పద్ధతిలో మాత్రమే దీనికి ఎరువులు అందించాలి. ఫాస్ఫరస్ ఎక్కువగా బోన్ మీల్లో ఉంటుంది కదా, దీన్ని కూడా నేను 3 స్పూన్ల వరకు మట్టి మిశ్రమంలో కలుపుతున్నాను. బోన్ మీల్ వాడడం ఇష్టం లేని వాళ్ళు రాక్ ఫాస్ఫేట్ యూజ్ చేయండి. ఇవన్నీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా హెల్దీగా మంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని అందులో సంపంగి మొక్కను వేస్తే త్వరగా పెరుగుతుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది. చూడండి, మట్టి మిశ్రమం తయారైంది. ఇప్పుడు కుండీలో కన్నాలను ఏవైనా ఎండిపోయిన ఆకులు కానీ పూలతో కానీ కవర్ చేసుకుందాం. మా గార్డెన్లో రోజు చాలా ఆకులు పూలు రాలిపోతుంటాయి. అవన్నీ సేకరించుకుని మొక్కలను నాటుకునేటప్పుడు ఇలా అడుగు భాగంలో వేస్తే కొన్ని రోజులకు ఇవి మట్టిలో కలిసిపోయి ఎరువుగా తయారవుతాయి. ఇప్పుడు మట్టి మిశ్రమాన్ని కుండీలో 1/4 వరకు నింపుకుందాం. ఎండిపోయిన పూలతో ఆకులతో చాలా మంచి కంపోస్ట్ను కూడా తయారు చేసుకోవచ్చండి. నేను అలానే తయారు చేసుకుంటూ ఉంటాను. మొక్కలకు అలా చేస్తే చాలా మంచిది. ఇప్పుడు సంపంగి మొక్కను నర్సరీ కవర్ నుండి బయటకు తీసుకొని చుట్టూ ఉన్న మట్టిని కొంచెం తీసేద్దాం. అలా మట్టిని లూజ్ చేయడం వల్ల, కొంచెం తీయడం వల్ల మొక్క వేర్లు మనం నాటిన మట్టి మిశ్రమంలో బాగా డెవలప్ అవడానికి, మొక్క వెంటనే నాటుకోవడానికి ఉపయోగపడుతుంది. జాగ్రత్తగా కుండీకి మధ్యలో వచ్చేలాగా మొక్కను సెట్ చేసుకుని మిగిలిన మట్టి మిశ్రమం కూడా వేసుకుని కుండీని నింపేసుకుందాం. ఈ సంపంగి మొక్కకు ఓవర్ వాటరింగ్ అస్సలు నచ్చదు. పైన మట్టి పొడిగా అవుతుంది, లైట్గా ఎండిపోతుంది అనిపించినప్పుడు మాత్రమే దీనికి నీటిని ఇస్తూ ఉండండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మొక్కను
ఏ ప్రదేశంలో పెట్టి పెంచుకోవాలి. దీనికి ఫుల్ సన్లైట్ ఉండకూడదు, సెమీ షేడ్లో దీన్ని పెంచుకోవాలి. రోజులో 3-4 గంటలు మొక్కకు ఎండ తగలాలి, మిగిలిన సమయం నీడ ఉండాలి. అలాంటి చోటు మీ ఇంట్లో ఉంటే అక్కడ పెట్టి మొక్కను పెంచుకోండి. ఫుల్ డే సన్లైట్లో మాత్రం పెట్టద్దు. చూడండి, మొక్కను నాటడం అయిపోయింది. ఇప్పుడు వాటరింగ్ చేద్దాం. చక్కగా మొక్క వేర్లు మట్టి మొత్తం తడిచేలాగా వాటరింగ్ చేయండి. వచ్చేది వేసవికాలం కాబట్టి ఈ సంపంగి మొక్కను గ్రీన్ నెట్ కింద పెట్టుకుంటే మంచిది. సెమీ షేడ్ ఉండాలి కాబట్టి దీన్ని బాల్కనీస్లో కూడా పెంచుకోవచ్చు, బాగా పెరుగుతుంది. మాది ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ, పొద్దున్న 3 గంటలు ఎండ వస్తుంది. అలా మీకు ఈస్ట్ ఫేసింగ్ బాల్కనీ ఉంటే అక్కడ కూడా మొక్కను పెంచుకోవచ్చు. సంపంగి మొక్కను కుండీలో ఎలా వేసుకోవాలో, ఎలాంటి మట్టి మిశ్రమం ఉపయోగించాలో తెలుసుకున్నారు కదా. అలాగే కొన్ని కేర్ టిప్స్ కూడా తెలుసుకున్నారు. సంపంగి మొక్క సంరక్షణ గురించి పూర్తి వివరాలు ఇంకొక వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ హ్యాపీ గార్డెనింగ్.